ఈరోజు డీసీసీ అధ్యక్షుల విషయంలో ఉమ్మడి రంగారెడ్డి సంగారెడ్డి మాత్రమే పక్కన పెట్టారు. అన్ని ఏరియాలలో మొత్తం డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి సంగారెడ్డి విషయంలో మాత్రం ఎందుకు లేట్ చేస్తున్నారు? ఉమ్మడి రంగారెడ్డి విషయంలో చేవేళ్ల భీమభరత్ సొంత కష్టంతో సొంత కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మీద వేసుకొని ఊరూరు తిరిగిండు. 2023 ఎలక్షన్ల కేవలం 268 ఓట్లతో మాత్రమే ఓడిపోయిండు. అంటే అర్థం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఎంత తగ్గఫర్ పోటీ ఇచ్చిండు ఆయన. ఒకవేళ భీమభరత్ లాంటి నాయకుడు కాకుండా ఇంకొకరు ఆయన ఉంటే మాత్రం ఒకవేళ ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి ఒక 2-3 సంవత్సరాల వరకు ప్రజల మధ్యలో కనిపించకుండా అసలు అయినా కూడా ఓడిన నెక్స్ట్ డే నుంచే ప్రతి మండలం ప్రతి ఊరు తిరిగి కార్యకర్తలందరికీ మనోధైర్యం ఇచ్చిండు. డీసీసీ అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిన కాంగ్రెస్ జెండాది ఆనవాళ్ళు కూడా లేని చేవెళ్ళ ప్రాణం మొత్తం పోసిండు చేవెళ్ళ గురించి. మరి ఇంత చేసినందుకు మరి ఎందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంతగానం ఎందుకు ఆలోచిస్తున్నారు? డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పెద్దలు ఇంతగానం ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అంటే ఓడిపోయిన అభ్యర్థికి అధ్యక్ష పదవి ఇవ్వద్దనే? ఒకవేళ ఓడిపోయిన అభ్యర్థికి ఇవ్వద్దు అనుకుంటే రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడైన మన వజ్రేష్ యాదవ్ కి ఇట్లా ఇచ్చారు. ఈయన 268 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన 33,000 ఓట్లతో ఓడిపోయాడు. ఆయన కూడా నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు కదా. సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నా రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఎక్కనియొద్దని చెప్పే ఉద్దేశం. ఇందులో ఏమన్నా ఆలోచించాలి? దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు అధ్యక్ష పదవిలో కూర్చోవద్దా? కాంగ్రెస్ పెద్దలు ఏం ఆలోచిస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ కోసం చేవెళ్ల నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్త భీమభరత్ దగ్గరకు పోయి ఈ రోజు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే అన్న మనం ఇంత కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీని నెత్తినెత్తుకొని తిరిగినాం, కానీ ఈ రోజు మనకి ఏం జరుగుతుంది? మనకు న్యాయం జరుగుతుందా? పక్క పార్టీలో గెలిచిన వ్యక్తి మన పార్టీలోకి వచ్చేసి ఈ రోజు పెత్తనం చెలాయిస్తున్నాడు, మనం ఏమైపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాస్తవానికి కూడా డీసీసీ అధ్యక్ష పదవి భీమభరత్ గారికి ఇవ్వాల్సింది. ఇస్తేనే ఆ పార్టీ కూడా భీమభరత్ గారికి న్యాయం చేసినట్టు అయితే ఉంటుంది. ఓడిపోయిన అభ్యర్థికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటే వజ్రేష్ యాదవ్ గారికి కూడా అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు 268 ఓట్లతో ఓడిపోయిన మనిషికి 33,000 ఓట్లతోటి ఓడిపోయిన మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుంది. 33,000 ఓట్లతో ఓడిపోయిందంటే కూడా ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు 268 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తికి అధ్యక్ష పదవి వేయడంలో అసలు ఎట్లాంటి తప్పు లేదు. ఆయనకి ఇయ్యాలి కూడా. భీమభరత్ కు అధ్యక్ష పదవి వేయడమే ఆయనకు కాంగ్రెస్ పార్టీ చేసే న్యాయం. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? అందరి కళ్ళ ముందు ఒక ప్రశ్న కనిపిస్తా ఉన్నది. ఇంత సేవ చేసిన వ్యక్తి, ఇంత అంకితభావం కలిగిన వ్యక్తి, ఇంత పనిచేసిన నాయకుడికి తగిన గౌరవం దొరకకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదంతా చేవెళ్ల ప్రజల హృదయాలను బాధపడుతుంది. ఇది ఒక వ్యక్తి బాధ కాదు, ఇది శ్రమని గౌరవించని వ్యవస్థపై నిలిచే ప్రశ్న. ఇది అసలు పార్టీకి శక్తి ఎవరిది? కాగితాలపై ఉన్న పదవుల లేదా ప్రజల గుండెల్లో నమ్మకం తయారు చేసుకున్న ఇలాంటి నాయకులదా? మనం ఈ రోజు చెప్పేది ఒకటే, నిబద్ధతకు గౌరవం ఇవ్వాలి. మరుగున పడ్డ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేసిన నాయకుడికి అవకాశం కల్పించాలి. నిబద్ధతకు గౌరవం ఇవ్వాలి. విజయాన్ని తెచ్చిన వ్యక్తికి మర్చిపోకూడదు. ఈ రోజు మనం అందరం కోరుకుంటుంది ఒకటే, కష్టం చేసిన వ్యక్తి పార్టీ ఆనవాళ్ళు కూడా లేని రోజు నుంచి పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన భుజాల పైన జెండా మోసిండు. ఆయన ఖచ్చితంగా ఏది ఏమైనా డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఇచ్చినట్టయితేనే కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవిస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకులను గౌరవిస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గౌరవిస్తున్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవి భీమభరత్ గారికి ఇవ్వాల్సిందే. ఇస్తేనే ఆయనకు న్యాయం జరిగినట్టు.